హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈట్ శామూస్ వరల్డ్. నేను మీ యామిని. సో ఈరోజు ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో సింపుల్గా చూసేద్దాం. సో ఫస్ట్లీ నేను ఫిష్ అయితే ఒక ఫుల్ ఫిష్, హోల్ ఫిష్ తీసుకున్నాను. 1 kg ఆఫ్ ఫిష్. అది మనకు కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా తగ్గిపోద్ది. సో దాన్ని ఫస్ట్లీ మనం నీట్గా వాష్ చేసుకోవాలి విత్ సాల్ట్తో. అండ్ మీరు ఫస్ట్లీ మసాలా యాడ్ చేసుకోవాలి. బికాజ్ ఫుల్ డీప్ ఫ్రై చేసాము అంటే మీరు తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు, బట్ ముందుగా చేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ ఉప్పు, కారం అండ్ టర్మరిక్ పౌడర్, కొంచెం జింజర్ పేస్ట్ అండ్ ఇంకా మీకు ఏమైనా గరం మసాలా లాంటివి ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ధనియాల పొడి ఇలాంటివి ఏవైనా కూడా వేయచ్చు. సో నేనైతే మసాలా అది వేసేసాను. అండ్ బాగా మిక్స్ చేసుకొని మీరు నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్, 40 minutes to 1 hour వరకు మీరు స్టోర్ చేసుకోవాలి. అండ్ కొందరు ఫ్రీజ్ కూడా చేస్తారు, డీప్ ఫ్రిడ్జ్లో కూడా పెడతారు. సో అలా కూడా ట్రై చేయొచ్చు. బట్ నేనైతే నార్మల్గా బాగా మిక్స్ చేసేసి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 hour అలా పక్కకు పెట్టేశాను. సో మీరైతే డెఫినెట్లీ ఈచ్ పీస్కి అంటే పట్టేలాగా నీట్గా పెట్టాలి. ఇఫ్ లేదు అంటే కనుక అది సరిగ్గా కలవకున్నా కూడా మీకు కొంచెం సాల్ట్ ఎక్కువ అయినట్టుగా అలా కనిపిస్తుంది. సో రెగ్యులర్గా హౌస్ వైఫ్స్ అయితే ఇలానే చేస్తారు, బట్ బ్యాచిలర్స్కి తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఓవరాల్గా నేను అన్ని పీసెస్కి అయితే అది బాగా మిక్స్ అయ్యేలాగా చేశాను. దెన్ వెంటనే ఇంకా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ సరిపడినంత వేసుకోవాలి. బికాజ్ మనం ఎక్కువ పోసాము అంటే కనుక అది మళ్ళీ తర్వాత వేస్ట్ అయిపోద్ది. మనం దేనికి యూస్ చేయలేము ఫిష్ ఫ్రైది. అండ్ ఇది వచ్చేసి లో ఫ్లేమ్లో చేసుకోవాలి. బికాజ్ మనం హై ఫ్లేమ్ పెట్టాము అంటే పైన మనకి బ్రౌనిష్ షేడ్ వచ్చేసి మాడిపోతుంది, బట్ లోపల వచ్చేసి మనకి కరెక్ట్గా బాయిల్ అవ్వదు. సో ఎప్పుడైనా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అంటే ఇది వచ్చేసి బ్యాచిలర్స్కి, హౌస్ వైఫ్స్కి అయితే ఎలాగో తెలుసు. సో కొత్తగా చేసే వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను. సో ఇంకా అన్నీ వేసేసుకొని నేను కొద్దిసేపు అయితే అలా లో ఫ్లేమ్ టర్న్ చేస్తూ ఉండాలి. బికాజ్ వన్ సైడ్ కొంచెం బాయిల్ అవుతుంది అండ్ రివర్స్ చేస్తే ఏంటి అంటే మనకి కంప్లీట్గా అది బాయిల్ అవుతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇఫ్ మీరు వన్ సైడే చేశారు అంటే ఇదంటే ఎగ్ అయితే మనం హాఫ్ బాయిల్ చేసుకుంటాము, బట్ ఇవి డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి సో డెఫినెట్లీ 2 sides చేయాలి. లేదంటే మనకి ఫిష్ స్మెల్ అనేది అలానే ఉండిపోతుంది. సో ఇంకా రెడీ అయిపోయింది. బికాస్ చాలాసేపటి నుంచి నేను డీప్ ఫ్రై చేస్తున్నాను అండ్ రివర్స్ కూడా చేశాను. ఇంకా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. సో మనం సర్వ్ చేసుకునే ముందు కొంచెం టిష్యూ వేసుకున్నాము అంటే ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మనకి అంత ఎక్కువగా ఆయిల్ అనేది కనిపించదు. ఇంకా అది బేసిక్ థింగ్ మనం చేయాల్సింది. అండ్ ముందుగానే చెప్పాను, ఈ ఆయిల్ అయితే మళ్ళీ యూజ్ అవ్వదు. సో అందుకనే ఫస్ట్లీనే మనం కొంచెమే వేసుకోవాలి. సో ఫైనల్లీ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం అలా అంటే నేను చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ వేస్తున్నాను కొంచెం టేస్ట్ కోసం. నేను కొత్తిమీరతో గార్లిష్ చేసుకుంటున్నాను. సో ఇది ఇవాళటి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ యామోస్ వరల్డ్.